అందరికీ నమస్కారం. ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం మన రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎంతో గొప్పగా ఉపయోగపడేటువంటి ఒక పథకం. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 900 పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ స్కీమ్‌లో పార్టిసిపేట్ చేస్తూ పేద మరియు మధ్యతరగతి ప్రజలందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాము. కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బాకీలు ఇంతవరకు విడుదల చేయకపోవటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ చాలా సంక్షోభంలో ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, హాస్పిటల్స్కి రావాల్సినటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, పేద మధ్యతరగతి ప్రజలందరికీ అది ఉపయోగపడేలాగా చూడాలని కోరుకుంటున్నాము. ఈ నెల 10వ తారీఖు నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీని కంప్లీట్గా స్టాప్ చేసి ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా అసలు కనీసం డిస్కషన్ కూడా పిలవట్లేదంటే ప్రజారోగ్యంపై వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మేమేమి మాకు వేల కోట్లు ఒక ఇండివిజువల్గా బాకీలు ఇప్పించమని అడగట్లేదు. మాకు రావాల్సినటువంటి సుమారు 3,000 కోట్ల రూపాయలు దాదాపు అన్ని హాస్పిటల్స్కి పెండింగ్ ఉన్నాయి. వాటిని మాత్రమే ఇప్పించమని అడుగుతున్నాం. ఆల్రెడీ మీరు చెప్పినట్టే సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ గారే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, 670 కోట్ల వరకు ఆల్రెడీ సిఎంఎఫ్ఎస్లో ఎంటర్ అయి ఉన్నాయని. ఇమీడియట్గా వాటిని రిలీజ్ చేయించి మిగతా మనీ కూడా ఎప్పటిలోగా ఇస్తారో అది మాత్రమే అడుగుతున్నాము. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మాకు టీఏలు రాలేదనో, డీడీఏలు రాలేదనో, లేదా రిజర్వేషన్లు కనిపించలేదనో, లేదా ఇంకేదన్నా అంశం మీద దాదాపు స్ట్రైకులు చేశారు, రోడ్లు ఎక్కారు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డాక్టర్స్ అందరూ కూడా మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇప్పించండి అని రోడ్లు ఎక్కబోతున్నాము. రేపు 23వ తారీఖున చలో విజయవాడ అనే ఒక ప్రోగ్రాంకి పిలుపునిచ్చాము. ఆశా ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి అప్నాలోని సభ్యులు, అదేవిధంగా ఐఎంఏ అసోసియేషన్ కూడా మద్దతు తెలపడం చాలా శుభ పరిమాణం. నేను ఆశా ఆఫీస్ బేరర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏంటి అంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సభ్యులు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడైనా అసలు ఇలాంటి సంఘటన జరిగిందా, లేదు అంటే రేపు జరగబోయేటటువంటి ఈ సంఘటన కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆంధ్రప్రదేశ్ తరపున దాన్ని ఎంటర్ చేయాలని, అది ఏ విధంగా పాసిబుల్ అవుతుందో కూడా చూడాలని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్కి మేము ఒక్కటే అల్టిమేట్ ఇస్తున్నామండి, ఇమీడియట్గా మాకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని, ముఖ్యంగా ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా ట్రీట్ చేయాలి అనేది గవర్నమెంట్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క హాస్పిటల్స్, అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.